అది చట్టవిరుద్ధం, దాన్ని ఎవరు ఉపేక్షించకూడదు. ఆ మంత్రి ఎవరు అక్కడ ఎవరు ఎమ్మెల్యే ఉంటే నువ్వు ఎలాగ అడ్జస్ట్ అయిపోతావు. ఎమ్మెల్యే అడ్జస్ట్ అయిపోయిన పెద్ద మంత్రి ఉన్నాడు, మంత్రి చేతకనవాడా? ఇది మంత్రి ఎందుకు అడ్జస్ట్ అయిపోయి అడగలేదు? మంత్రి తెలియకుండా, మంత్రి కన్సర్న్ లేకుండా, మంత్రి తాలూకా ప్రమేయం లేకుండా ఆ కార్యక్రమం జరుగుతుందా? ఏమైనా చట్టయుతంగా ఏం చేస్తే అలా తెలివి తీసుకోండి. ప్రభుత్వం మీదే కదా. దౌర్జన్యాలు దుర్మార్గం అయితే తెలివి తీసుకోండి. 5 సంవత్సరాలు మీకు చేద్దాం, 6 నెలలు అయింది, ఇంకో 6 నెలలు ఉంది కదా. రైట్. లక్ష్మణ గారు చూశారు కదా, సత్యబాబు గారు చాలా రోజుల తర్వాత చాలా ఈజ్ తోటి మాట్లాడినట్టు కనిపిస్తుంది. గబ్బర్ సింగ్ 1, 2 అయిపోయింది, గబ్బర్ సింగ్ 3 అని పవన్ కళ్యాణ్ గారిని ప్రశంసిస్తూ మాట్లాడారు ఆయన. పేర్ని నాని గారు కూడా మీకు ప్యానల్ పెద్దలకి డబుల్ వీక్షకు యాజమాన్య హృదయపూర్వక నమస్కారం అండి. బొత్స సత్యనారాయణ గారు, పేర్ని నాని గారు చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు ఏం జరిగింది ఏంటనేది. అక్కడ పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ అవతారం ఇస్తారా, ఓజీ అవతారం ఇస్తారా, లేదంటే అరహర వీరమల్ల అన్నట్టు అక్కడ గ్రాఫిక్స్ లో సీన్ చూపించారా అనేది అర్థం అవుతుంది. ఇక్కడ క్రిస్టల్ క్లియర్ గా ఏంటంటే కొత్తగానే పవన్ కళ్యాణ్ గారు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు, సెల్ఫీ ఫోటో తీసి పోస్ట్ పెట్టారు, నేను షూటింగ్ చేస్తూ ఉన్నాను అని. అంటే ముందుగానే కాకినాడ పోర్ట్ లో ఆయన షూటింగ్ చేశారు. ఏదైతే సీజ్ ద షిప్ అన్నారో అది షూటింగ్ లో భాగం. ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉందంటండి, అంటే అంతర్జాతీయంగా దిగుమతులు అయ్యే దగ్గర కొంతమందిని తీసుకెళ్లి ఆ సీన్ ఉండాలని పవన్ కళ్యాణ్ గారు రియాలిటీగా రావాలని సీజ్ ద షిప్ అన్నారు. ఆల్రెడీ సీజ్ అయిపోయిన షిప్ ని, అంటే ఎవరో ఆ బియ్యాన్ని సీజ్ చేసి పక్కన పెట్టి కలెక్టర్ గారు పక్కన పెడితే అక్కడికి వెళ్ళి మళ్ళీ సీజ్ చేయని డైలాగు వాడారు. ఇది సినిమా పరంగా పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఏ సినిమాలో డైలాగ్ అది మీరు అన్నారు? ఏ సినిమా కోసం ఆయన షూట్ చేశారని మీరు అనుకుంటున్నారు? మేము ఓజీ సినిమా అండి, అరహర వీరమల్లకి సంబంధించి ఆ షూటింగ్ జరుగుతూ ఉంది. ఓజీ సినిమాకి ఆ డైలాగ్ పెట్టాలని చెప్పి నెక్స్ట్ సినిమా పవన్ కళ్యాణ్ గారి సినిమా పేరు కూడా సీజ్ ద షిప్. ఇక్కడ ఆల్రెడీ సీజ్ అయిపోయిన షిప్. లక్ష్మణ్ గారు స్ట్రక్ అయినట్టుంది. ఇప్పుడు కూడా సీజ్ అయిపోయింది అని కింద సబ్ టైటిల్ పెడతారు అనమాట. అంటే ఇక్కడ వాసుదేవన్ గారు చెప్పండి. వాసుదేవన్ ఎందుకంటే కాకినాడ పోర్ట్ లో రెండు ఉన్నాయండి. కాకినాడలో ఒకటి డిపిసి అనేది తీరానికి ఆనుకుని ఉన్నటువంటి పోర్టు, యాంకరేజ్ పోర్ట్ అనేది సముద్ర తీరానికి కాస్త దూరంలో ఉన్నటువంటి పోర్టు. సో ఈ యాంకరేజ్ పోర్ట్ నుంచి దాదాపుగా ఈ రైస్ దిగుమతులు అన్ని కూడా అక్కడి నుంచే జరుగుతాయి. ఏదైతే వీళ్ళు అరవిందకు సంబంధం ఉన్నటువంటి పోర్ట్ అంటూ ఉన్నారో దాంట్లో అరవిందకి 41.2% మాత్రమే ఉన్నాయి. ఎవరైతే కేవీరావు గారు అమ్మేశారని అంటారన్నారో, కేవీరావు భయపెట్టి ఆ పోర్టుని తీసుకున్నారని అంటూ ఉన్నారో అది కేవీరావుగా ఉన్నాయి. నాదెళ్ల మనోహర్ గారు చెప్పారు, ఎక్కడ కూడా కేవీరావు గారు దాన్ని నమ్మలేదు, 50% కేవీరావు గారు ఆధీనంలో ఉన్నాయని. సో ఒకటే గమనించాలండి, ఏదైతే మరి మనం చెప్తున్నటువంటి యాంకరేజ్ పోర్ట్ ఉందో అది ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పోర్టు, ప్రభుత్వానికి సంబంధించిన పోర్టు. అది 1997లో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏషియా బ్యాంక్ నుంచి అప్పు తీసుకొచ్చి దాన్ని అంతా సుందరీకరణ చేసి దాన్ని డెవలప్మెంట్ చేసి 99లో ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వడం జరిగింది. సో దాన్ని ప్రైవేటీకరణ చేస్తారు. ఈ రోజున ఆ పోర్టు నుంచి ఈ అక్రమ రవాణా జరుగుతుంది అన్నప్పుడు ఈ రోజున అధికారంలోకి వచ్చిన 6 నెలలు మీరే ఉన్నారు. ఈ 6 నెలల్లో పీడిఎస్ బియ్యం మీ చేతిలోకి మీరు పెట్టినటువంటి 3 టోల్ గేట్లు, మీరు పెట్టినటువంటి ఆ చెక్ పోస్టులు దాటి వెళ్ళాయంటే మీ రెవెన్యూ వ్యవస్థ ఏం చేస్తుంది, సివిల్ సప్లై ఏం చేస్తూ ఉంది, రవాణా శాఖ, పోలీసు వ్యవస్థ, అక్కడ మేనేజ్మెంట్ మొత్తం అంతా కూడా టోటల్ గా ఫెయిల్యూర్ అయ్యారని మీరు ఒప్పుకుంటూ ఉన్నారు. ఇక్కడ నాదెళ్ల మనోహర్ గారు ఫెయిల్యూర్ అవుతూ ఉన్నారని మనకు అర్థమవుతోంది. అలాగే పక్క శాఖలో వేలు పట్టకూడదని పవన్ కళ్యాణ్ కూడా ఆలోచించాలి. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినంత మాత్రాన సీఎం పదవుకున్నటువంటి ఇవి పవర్స్ ఆయనకు ఉండవండి. ఆయన జస్ట్ ఓన్లీ ఆయనకి ఇచ్చినటువంటి 4 శాఖలకు మాత్రం మినిస్టర్. ఇది రాజ్యాంగబద్ధంగా డిప్యూటీ సీఎంకి అతీత శక్తులు ఉండవు. సో అందుకని పోర్ట్ అథారిటీ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కస్టమ్స్ అధికారులు ఉన్నారో వాళ్ళు మీకు కూడా నాకు విలువ లేదు, నన్ను పట్టించుకోలేదు, నన్ను అడుగు పెట్టనివ్వలేదంటే మిమ్మల్నే కాదండి
సీఎం అయినా ఈ దేశాన్ని పరిపాలించిన పిఎం అయినా ఎవరైనా సరే వాళ్ళకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాటికి అనుకూలంగా వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. ఎవరిని అనుమతి చేయాలి, ఎవరిని అనుమతి చేయకూడదు అనేది. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోవడానికి అది మన సినిమా ఇండస్ట్రీ అడ్డా కాదు, పోర్ట్ అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటిది. సో దాన్ని ఈరోజు మీరు అంతర్జాతీయంగా ఏదో జరిగిపోతూ ఉంది. మరి కసబు లాంటి వ్యక్తులు వస్తారు, ఇక్కడి నుంచి అణువాయుధాలు వెళ్ళిపోతారు అన్నప్పుడు సార్ ఎన్డీఏ కూటమి మీరు అధికారంలో ఉన్నారు సార్, పైన కింద మీరే ఉన్నారు, అప్పుడు మీరే ఉన్నారు, ఇప్పుడు మీరే ఉన్నారు. అంటే ఇక్కడ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వాన్ని కింద ఉన్న మీ ప్రభుత్వాన్ని మీరు శంకిస్తున్నట్టు. సో ఈ రోజున మీ ఇందాక పేరుని నాన్నగా చెప్తున్నాడుగా, ఏదైతే కెరస్టాన్ లో ఉన్నటువంటి ఆ షిప్ లో పయ్యాల కేసు వాళ్ళ వియంకుడైనటువంటి కృష్ణారావు గారు అలియాస్ వేలుపూరి శ్రీనివాసరావు గారు 42,500 మెట్రిక్ టన్నుల బియ్యం అక్కడ లోడ్ అయ్యి 2 రోజుల నుంచి అక్కడే ఉంది. ఒక 2 రోజులు దాటిపోతే నైజీరియా వెళ్ళిపోతుంది. షిప్ మీద కిందకి నువ్వు వెళ్ళి మరి సీజ్ ద షిప్ అని లక్ష్మణరావు గారు మీకు ఇందాకే చెప్పా, 12 నాటికల్ మైల్స్ అంటే 24-25 కిలోమీటర్ల లోపలైతే ఏపీ కోస్తా తీర పోలీస్ పర్యవేక్షణలో ఉంటుంది. 12 దాటి 200 నాటికల్ మైల్స్ లోపలికి వెళ్తే అది కోస్ట్ గార్డ్ చూడాలి. కోస్ట్ గార్డ్ పర్మిషన్ తీసుకోవాలి. మీరైనా, నేనైనా, పవన్ కళ్యాణ్ గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా కోస్ట్ గార్డ్. అది కూడా దాటితే హై సీస్లోకి వెళ్ళిపోతాం. అంటే 200 నాటికల్ మైల్. అక్కడ అప్పుడు మీరు నైజీరియా వెళ్ళిపోతుంది, సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోతుంది, మీరు మొత్తుకున్న ప్రయోజనం లేదు. ఇండియన్ నేవీ తోటి మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? ముందర ఈస్టర్న్ నేవల్ కమాండ్కి మీరు